నమస్కారం. ప్రపంచ బొల్లి మచ్చల దినోత్సవం వరల్డ్ విట్లిగో డే సందర్భంగా హిమాయత్ నగర్లోని బార్బీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చేసాము. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీతో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఎంఎన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది బొల్లి మచ్చలతో సఫర్ అవుతున్నారు. సో మరి లేటెస్ట్ టెక్నాలజీతో వీటిలోకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మెయిన్ ఏంటంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువ బొల్లి మచ్చలు ఆ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి తొందరగా తగ్గే విధంగా ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాం. ఎందుకంటే ఏ చర్మ వ్యాధి కూడా బొల్లి మచ్చల సమస్య కృంగదీసినంతగా ఏ సమస్య కూడా ఏ చర్మ వ్యాధి కూడా అంతగా కృంగతీయదండి. ఎందుకంటే బొల్లి మచ్చల పేషెంట్స్ సపోజ్ చిన్నపిల్లల్లో వచ్చిందనుకోండి, వాళ్ళను స్కూల్లో క్లాస్లో లాస్ట్ సీట్లో లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టడము, వాళ్ళని సపరేట్గా చూడడము, వాళ్ళ పక్కన కూర్చుంటే ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో పక్కన వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళని ఐసోలేట్ చేయడము, ఇది చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ కావడం కూడా బొల్లి మచ్చల వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో అలాగే జాబ్స్ విషయంలో కూడా అంత ఈజీగా జాబ్స్ ఇవ్వరు బొల్లి మచ్చల వాళ్ళకి. మానసికంగా అటు ఆర్థికంగా అటు సామాజికంగా బొల్లి మచ్చల పేషెంట్స్ ఎదుర్కొన్నంతగా ఇంకా ఏ పేషెంట్స్ కూడా ఎదుర్కోవడం అనేది ఉండదు చర్మ వ్యాధుల్లో. అందుకే నేను చర్మ వ్యాధులు అనేటివి ఎందుకు తగ్గవు, బొల్లి మచ్చలు ఎందుకు తగ్గదు, దీని గురించి ఏంటి అని మెయిన్ దీంట్లో స్పెషల్ గా ఫోకస్ చేశాను. సో లేటెస్ట్ టెక్నాలజీతో అంటే వేరే క్లినిక్ కి మన దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే? డిఫరెన్స్ ఏంటంటే ఒకటి, బొల్లి మచ్చల పేషెంట్స్ లో మనము వాళ్ళను ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాము. సో మీకు తప్పకుండా తగ్గుతుందండి, మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. బొల్లి మచ్చలు కూడా అన్ని రకాల చర్మ వ్యాధి లాంటిదే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సింపుల్గా మెల్నోసైట్స్ ఇప్పుడు మనకు ఏదైతే కలరింగ్ ఇస్తుందో మెల్నోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో పోయిన వల్ల మీకు మెలనిన్ ఉత్పత్తి ఆగి ఇలా తెల్ల మచ్చలు వస్తున్నాయి. సో ఇది అంటువ్యాధి కాదు, ఇది లెప్రసీ కాదు, దీని గురించి మీరేం వర్రీ కాకండి అని మనం ప్రధానంగా ఆ పేషెంట్స్కి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాం. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 2-3 వారాల్లోనే వాళ్ళకి తెలుపు పోయి పింకిష్నెస్ వస్తుందండి. అంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. 5-6 వారాల్లోనే మీకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి అని చెప్తాము. సో బయట రకరకాల విధానాల లోపల బొల్లి మచ్చలకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఫాస్ట్గా తగ్గించే ట్రీట్మెంట్స్ కానీ పేషెంట్స్ని తొందరగా మీకు తగ్గుతుంది అని ఆత్మవిశ్వాసం కలిగించే ట్రీట్మెంట్స్ కానీ బయట చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. సో మా దగ్గర ఏంటంటే మేము టైం బౌండెడ్గా చెప్తాము. సో మీరేం వర్రీ కాకండి, మీకు 2-3 వారాల్లో మార్పు కనిపిస్తుంది, తెలుపు పోయి పింకిష్నెస్ వస్తుంది, 5-6 వారాల్లో బ్లాక్ స్పాట్స్ వస్తాయని చెప్తాం. నిజంగా పేషెంట్ ఫస్ట్ మా దగ్గర డైలమాతోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. అంటే బయట అంతా తిరిగి ఎక్కడ తగ్గకనే మా దగ్గరికి వస్తారు. సో వాళ్ళు మేము చెప్పింది నిజమా కాదా అనే డౌట్తోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. కానీ 5-6 వారాల్లో మేము చెప్పినట్టు బ్లాక్ స్పాట్స్ కనబడగానే వాళ్ళు చాలా స్మైలింగ్ ఫేస్తో మా దగ్గరికి వస్తారు. ఆటోమేటికలీ ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. ఉన్న మచ్చలు తగ్గడానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ లేజర్ ట్రీట్మెంట్ వారంకి ఒక సిట్టింగ్ చొప్పున రెగ్యులర్గా ఒక 6 to 8 months తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లేజర్ అనేది ఏం చేస్తుంది, నిద్రావస్థలో పోయిన నల్ల కణాలని యాక్టివేట్ చేసి మెలనిన్ ఉత్పత్తి జరిపి బ్లాక్ స్పాట్స్ వచ్చే విధంగా చేస్తుంది. సో మెయిన్ ఏంటి మా దగ్గర దీనికి అడ్వాన్స్గా అంటే ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఉందండి. ట్రిపుల్ కాంబినేషన్ అంటే పేషెంట్ మెయిన్ ఉన్న మచ్చలు తగ్గాలి, నంబర్ 1. నంబర్ 2, జబ్బు పెరగకూడదు. 3ది మళ్ళీ రాకూడదు. ఏ పేషెంట్ అయినా ఎక్స్పెక్ట్ చేసేది అదే. సో ఉన్న మచ్చలు తగ్గడానికి మేము లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ జబ్బు పెరగకుండా ఉండడానికి వాళ్ళకు టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ ఇస్తాము. అండ్ మళ్ళీ రాకుండా ఉండడానికి డైట్ కంట్రోల్ చెప్తాము. ఈ ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్తోని ఈ బొల్లి మచ్చలు అనేటివి మ్యాక్సిమం తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఆల్రెడీ వైట్ హెయిర్ వస్తుంది బొల్లి మచ్చల పైన, అది మామూలుగా తగ్గడం కష్టం. అలాంటి వాళ్ళకి ఆల్ట్రాథిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్, మెలనోసైట్ సెల్ ట్రాన్స్ఫర్ ద్వారా
అది కూడా మనం తగ్గట్టు చేయవచ్చు. ఇంకొద్దిమంది ఏంటంటే జస్ట్ మాకు 1 వీక్లోనే మాకు కనబడకుండా అయిపోవాలి సార్, మ్యారేజ్ ఉంది, లేదంటే అబ్రాడ్ వెళ్తున్నాము, సపోజ్ ఏదైనా జాబ్కి వెళ్తున్నాము అని అట్లా కూడా వస్తారు ఇమీడియట్గా తగ్గిపోవాలని. వాళ్ళకు కూడా మైక్రో పిగ్మెంటేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ మచ్చలు కూడా మనం కనబడకుండా చేయొచ్చండి. కాకపోతే ఓన్లీ 6 months వరకే ఉంటాయి. పేషెంట్ యొక్క ఏజ్, వాళ్ళకున్న అసోసియేట్ డిసీజెస్, ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత వాళ్ళకి ఏ ఏరియాలో ఉన్నాయి తెల్ల మచ్చలు, దీన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఆధారపడి ఉంటుంది. సపోజ్ లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్, ఇక్కడైతే ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. సో పేషెంట్కి అంతా ఫస్ట్ టైం మేము తరోగా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి చేసి ట్రీట్మెంట్ ఎలా తగ్గుతుంది, ఎన్ని రోజులు తగ్గుతుంది అనేది చెప్తాం. కాబట్టి ఇంకోటి ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటాం మేము స్టార్టింగ్లో. వాళ్ళు వచ్చినప్పుడల్లా సిట్టింగ్కి తేడా ఎలా ఉంది వాళ్ళకి చూపిస్తుంటాం. ఇలాంటి పక్కా ట్రీట్మెంట్ లాస్ట్ 25 years నుంచి బొల్లి మచ్చలకి ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనది నంబర్ 1 క్లినిక్ అండి ఇన్ తెలుగు రాష్ట్రాల లోపల. మనది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లినిక్, బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ అని ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మనమే. ఈ మొత్తం సౌత్ ఇండియాలో అంతా కూడా బొల్లి మచ్చల క్లినిక్ స్టార్ట్ చేసింది కూడా మనమే. ఎందుకంటే మెయిన్ ఏంటంటే బొల్లి మచ్చల పేషెంట్లో ఆత్మవిశ్వాసం పెరగాలి. ఇది కూడా మామూలు అన్ని చర్మ వ్యాధులు లాంటిది, దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే బొల్లి మచ్చలు రాగానే అబ్బా దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి ఫస్ట్ డిప్రెస్ అయిపోతారు, చుట్టూ ఉండే వాళ్ళు డిప్రెస్ చేస్తారు. దయచేసి అలా డిప్రెస్ చేయకండి. బొల్లి మచ్చలు కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతే ఎర్లీగా వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అలాగే సార్ చిన్న పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే పుట్టిన పిల్లలకి అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటే? చూడండి, మీరు అనేది వాస్తవమే. కొన్నిసార్లు కంజెంటల్ విటిలిగో అనేది కూడా చూస్తుంటాము. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తెల్ల మచ్చలు వస్తుంటాయి, బట్ ఈజ్ వెరీ రేర్ అండి. అలాగే 2 years ఎబోవ్ వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ 2 years బిఫోర్ అయితే మాత్రం ఓన్లీ ఆయింట్మెంట్స్, సిరప్సే ఇస్తాము. ఈవెన్ సర్జరీ కూడా 12 years ఎబోవ్ ఉన్న వాళ్ళకే సర్జరీ చేయాలండి. చిన్నపిల్లలకు సర్జరీ అనేది చాలా కొంచెం టఫ్. వాళ్ళకి ఏంటంటే జనరల్ అనస్థీషియా ఇచ్చి చేయాల్సి ఉంటుంది. బట్ అందుకే మేము జనరలీ నేను ఎబోవ్ 13-14 years ఉన్న పిల్లలకే సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాము. అలాగే మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మన బ్రాంచెస్ హైదరాబాద్లో అయితే హిమాయత్ నగర్, కోటి అండ్ బంజారా హిల్స్, కేపీహెచ్బి కాలనీలో, అలాగే విజయవాడ, వైజాగ్, తిరుపతి అక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఆంధ్ర ఏరియా, కోస్టల్ ఏరియాలో విటిలిగో చాలా ఎక్కువగా ఉందండి. అలాగే రాయలసీమలో కూడా తిరుపతి, చిత్తూరు, కడప ఆ ఏరియాలో కూడా బొల్లి మచ్చలు చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు పేషెంట్స్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు, వాళ్ళే మాకు సార్ మాకు వారానికి ఒకసారి లేజర్ రావడం ఇబ్బంది అవుతుంది వీక్లీ వన్స్ అంటే అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఆ బ్రాంచెస్ స్టార్ట్ చేసాము. విజయవాడలో కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా పెద్ద క్లినిక్ ఉంది, అక్కడ రెగ్యులర్ ట్రీట్మెంట్ జరుగుతుంటాయి. సో బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ లో వీటిలోకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.